సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ గ్లోబల్ బిజినెస్ నుంచి థర్డ్ చాప్టర్లో షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్లో అలాగే సెకండ్ యూనిట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ 5 minutesలో మంచి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను నేను. సో డైరెక్ట్గా మీకు అర్థమైపోతుంది. సో ఇంకా ఎటువంటి రివిజన్ అవసరం లేదు. ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది కాన్సెప్ట్. అసలు క్వశ్చన్స్లో ఏం రాయాలని చెప్పేసి అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితేనే మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఎటువంటి టాపిక్స్ కానీ ఎటువంటి వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? సో యూనిట్ 3లో షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి సప్లై చైన్ సస్టైనబిలిటీ అంటే ఏంటి? ఇట్ ఫోకసెస్ ఆన్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ అండ్ సప్లై చైన్స్. నెక్స్ట్ ఇట్ రెడ్యూసెస్ వేస్ట్ అండ్ ఎమిషన్స్. ఇట్ ప్రమోట్స్ ఎథికల్ సోర్సింగ్. ఇట్ సపోర్ట్స్ లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్. అంటే ఏంటి? ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని కాకుండా ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రమోట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ లెస్ వేస్ట్. లెస్ వేస్ట్ అంటే ఇక్కడ చూడండి, రెడ్యూసెస్ వేస్ట్ అంటే ఏంటి? చెత్త కానీ లైక్ పొల్యూషన్ లాంటి ఏం అవ్వకుండా, ఎటువంటి బ్యాడ్ లైక్ కల్తీ అవ్వకుండా, ఎటువంటి మన ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఇట్ ప్రమోట్స్ ఎథికల్ సోర్సింగ్ అంటే లైక్ మంచి పద్ధతిలో వస్తువుల్ని సేకరిస్తారనమాట. మంచి రా మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఎటువంటి కెమికల్ యూజ్ చేసినాయి అటువంటివి కాకుండా యూజ్ చేయడం అనమాట. ఆర్గానిక్ యూజ్ చేయడం అట్లనమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ లో నుంచి తీసుకొచ్చి ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తారు. నెక్స్ట్ ఇట్ సపోర్ట్స్ లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్. సో ఇటువంటి యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ లో అందరూ ఆర్గానిక్ యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేస్తే మన బాడీలో ఎటువంటి ఇట్లా హెల్త్ సపోర్ట్ చేయట్లే కదా. సో కెమికల్స్ యూజ్ చేస్తే టాక్సిక్ లాంటివి అనమాట. సో మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి అన్ని ఆర్గానిక్ వాటి యూజ్ చేస్తున్నారు. సో అటువంటి యూజ్ చేయడం వల్ల ఏంటి? బిజినెస్ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది, లాంగ్ టర్మ్ గా డెవలప్ అయిపోతుంది అనమాట. ఇదే అనమాట. నెక్స్ట్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటో చూడండి. డ్రాప్ షిప్పింగ్ ఈజ్ ఏ రిటైల్ fulfillment method. Seller does not keep inventory. Products are shipped directly from the supplier. It reduces storage and investment cost. సో సింపుల్గా చెప్పుకుంటే అమెజాన్లో మనము ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తాం కదా. అమెజాన్ అనేది మన ఆర్డర్ని ప్రాసెస్ చేసుకొని సెల్లర్ దగ్గరకు పంపిస్తుంది. అంటే అమెజాన్ దగ్గర మన వస్తువులు ఉన్నాయన్నమాట. అమెజాన్ దగ్గర మనం ఏదైతే ఆర్డర్ చేస్తామో అమెజాన్ దగ్గర ఉండే వస్తువులు. ఒక అమెజాన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. ఇంతకుముందే నేను సెకండ్ యూనిట్లో ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పాను. సో ఒక అమెజాన్లో డిఫరెంట్ సెల్లర్స్ ఉంటారు. నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉంటారు. ఆ సెల్లర్ దగ్గరికి వెళ్ళి మనము ఆర్డర్ చేసుకుంటాం. ఆ సెల్లర్ దగ్గర నుంచి మనకు వస్తువులు వస్తాయి. కానీ ఆర్డర్ అనేది ఎవరు తీసుకుంటారు? అమెజాన్ తీసుకుంటారు. ఆర్డర్ని తీసుకొని డైరెక్ట్గా ఆ సెల్లర్కి పంపిస్తుంది. ఆ సెల్లర్ ఆ ఆర్డర్ని ప్రాసెస్ చేసుకొని ఆ వస్తువుని అమెజాన్కి పంపిస్తే అమెజాన్ మనకి ఇస్తుంది అనమాట, మనకు డెలివరీ చేస్తుంది. సో మధ్యలో ఏంటి? మీడియేటర్ లాగా అమెజాన్ అనేది పనిచేస్తుంది అనమాట. సో దీన్నే డ్రాప్ షిప్పింగ్ అంటారు. సెల్లర్ డస్ నాట్ కీప్ ఎన్ ఇన్వెంటరీ. ప్రొడక్ట్ ఆర్ షిప్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సప్లయర్. ఇట్ రిడ్యూసెస్ స్టోరేజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. సో ఇప్పుడు అమెజాన్కి ఏంటి? ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఎటువంటి స్టోరేజ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ కమిషన్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అదనమాట డ్రాప్ షిప్పింగ్ అంటే. నెక్స్ట్ లాజిస్టిక్స్ ఇన్ ఈ-కామర్స్. లాజిస్టిక్స్ మేనేజెస్ స్టోర్ అండ్ delivery of goods. It ensures timely order fulfillment. It reduces transportation cost. It improves customer satisfaction. లాజిస్టిక్స్ అంటే లైక్ ఇప్పుడు ఒక ఫ్లిప్కార్ట్, లైక్ ఈ కార్ట్, మింత్రా హబ్ ఇవి ఉన్నాయి కదా. ఇవి ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఆర్డర్ చేసుకుంటాం కదా ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ని ఏంటైతే షిప్ చేస్తాయి కదా, మనకు షిప్పింగ్ ఉంటుంది చూసినావా, ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడైతే సెల్లర్ దగ్గర నుంచి మనకు రీచ్ అయ్యే వరకు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, దాన్నే లాజిస్టిక్స్ ఇన్ ఈ-కామర్స్ అంటారు. సో వాళ్ళే మన ఆర్డర్ని తీసుకొని మనకు డెలివరీ అయ్యే వరకు వాళ్ళే తోడుంటారు అనమాట. ఒక ఒక వేరే సిటీ నుంచి లైక్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వచ్చేసి మన సిటీకి వచ్చి మన దగ్గరలో ఉన్న లాజిస్టిక్ వచ్చి తర్వాత ఒక డెలివరీ బాయ్కి అసైన్ చేసి మనకు ఆర్డర్ని పంపిస్తారనమాట. అట్లా మనకు తొందరగా డెలివరీ అయ్యేటట్టు, మనం సాటిస్ఫై అయ్యేటట్టు చూసుకుంటారనమాట లాజిస్టిక్ ఇన్ ఈ-కామర్స్. అదే అనమాట. ఇప్పుడు ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ అన్ని ఆర్డర్ చేసుకుంటాం కదా, మనకి ఇప్పుడు డెలివరీ బాయ్స్ వచ్చి ఇస్తారు కదా. సో వాళ్ళని లాజిస్టిక్స్ ఇన్ ఈ-కామర్స్ అంటారు. నెక్స్ట్ క్రాస్ కల్చరల్ మేనేజ్మెంట్. ఇట్ మేనేజెస్ కల్చరల్ డిఫరెన్సెస్ ఇన్ గ్లోబల్ బిజినెస్. ఇట్ ఇంప్రూవ్స్ కమ్యూనికేషన్ అమాంగ్ ద టీమ్స్. ఇట్ రిడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్స్ అట్ ద వర్క్ ప్లేస్. ఇట్ ఎన్హాన్సెస్ గ్లోబల్ కోఆపరేషన్. సో మనం ఇప్పుడు గ్లోబల్ బిజినెస్ చేస్తాం కదా. గ్లోబల్ బిజినెస్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ ద మన కంట్రీ. సో వేరే కంట్రీలో మనం బిజినెస్ చేయడం. సో వేరే కంట్రీలో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఒక కంట్రీకి ఒక కల్చర్ ఉంటుంది. మన ఇండియాలో ఒక కల్చర్ ఉంటుంది. మన ఇండియాలో ఎట్లా మన స్లాంగ్ ఎట్లా ఉంటుంది? మామ, మంచిగున్నావా, తిన్నావా, ఇట్లా ఎంత మంచిగా మాట్లాడుకుంటాం. వాళ్ళ కంట్రీలో ఏంది?
వాళ్ళ స్లాంగ్లో ఉంటుంది అనమాట. డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. నోరు జారి అనవసరంగా ఏదైనా మాట్లాడినాం అనుకో మన కంట్రీలో నడుస్తుంది, వాళ్ళ కంట్రీలో నడదు కదా. సో అట్లాంటప్పుడు ఏమైనా గొడవలు అయితే సో వాళ్ళ కంట్రీకి తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. సో వాళ్ళతోని కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న కల్చర్ని మనం ఫాలో అయితే మన బిజినెస్ అనేది అక్కడ మంచిగా రన్ అవుతుంది. సో ఏమవుతుంది, వాళ్ళ కల్చర్ని ఫాలో అయితే మనకు గొడవలు అనేది తగ్గుతాయి. ఎటువంటి గొడవలు కాకుండా మన బిజినెస్ అనేది మంచిగా జరుగుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారు, క్రాస్ కల్చరల్ మేనేజ్మెంట్ అంటారు. ఇంతేనమాట. జస్ట్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. సింపుల్‌గా ఉన్నాయి. ఎటువంటి టఫ్‌గా ఉండదు. సో సింపుల్‌గా ఉంటాయి కాబట్టి మీరు ఏం టెన్షన్ పడనవసరం లేదు. ఒకసారి చూసుకుంటే అర్థమైపోతది. రివిజన్ కూడా అవసరం లేదు. ఓకేనా? సో థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. నెక్స్ట్ నేను 4థ్ యూనిట్ నుంచి అలాగే ఫిఫ్త్ యూనిట్ నుంచి షార్ట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.